5 కోట్లు ఇయ్యకుంటే నీ సంగతి చూస్తామని సల్మాన్ బాయ్ కు ధమ్కీలు. అమితాబ్ బచ్చన్ ఇంటికి ఫోన్ చేసి వార్నింగులు. అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, దీపికా పదుకోనెకు ఎన్నో మాటల బెదిరింపులు చూసినాం. ఎంబటే వాళ్ళకు సెక్యూరిటీ పెంచుతారు, ఇంటి ముంగట పోలీస్ బందోబస్తు పెడతారు. కానీ ఏ సప్పుడు లేకుండా ఇవాళ గీసారు కేసు అయింది. బొంబాయిలా హిందీ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ సార్ మీద అటాక్ జరిగింది రాత్రి. అది సుత ఇంట్లోనే. అద్దమ్మ రాత్రి 2:30కు ఓ దొంగోడు ఇంట్లోకి వస్తే సారు పట్టుకోపోతే కత్తితోటి 6 పోట్లు ఒడిసి పరారైండట. ఎంబటే హీరోను దావుకండ్ల షేరిక వేస్తే ఆపరేషన్ చేసి ఎండుపూసలున్న కత్తిని బయటికి తీసిండ్రు. చేతికి మెడకాడ సుత కత్తి కాట్లు పడ్డాయి గాని డేంజర్ ఏం లేదని చెప్పిండ్రు డాక్టర్లు. గా గడబళ్ళ ఇంట్లో పనిచేస్తామెకు సుత దెబ్బలు తాకితే దావుకండ్ల ట్రీట్మెంట్ చేసుకుంది. అలీఖాన్ సారోళ్ళ ఇంటామే కరీనా కపూర్ సుత హీరోయినే. ముచ్చట తెలిసి సినిమాలంతా దావుకనకొచ్చి చూసిపోయినరు. తోపు హీరో మీద అటాక్ జరిగే వరకు స్పెషల్ పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తుర్రిగా. బొంబాయి అంతా పునుకులాడినరు. ఒకడు దొరికిండని పాచారం అయితే జరుగుతుంది. కానీ సారోళ్ళ ఖాందాన్ చాలా పెద్దది. నవాబుల ఫ్యామిలీ. 1200 కోట్లకు మీద ఆస్తుంటది. అందాల ప్యాలెస్లు, బంగ్లాలు బొచ్చెడు, పడవసొంటి కార్లు, ఖరీదైన వాచీలు. గింత పెద్దింట్లకు దొంగోడు జొరుతంటే సెక్యూరిటీలు చూడకుండొచ్చురా? సీక్రెట్ కెమెరాలు కండ్లు మూసుకోవచ్చునా? సీదా సారుండే అర్రలకే ఎట్లా పోవచ్చు? లేకుంటే ఇంట్లేమన్నా కీసులాట గిట్లా కావచ్చునా అని అలీఖాన్ సార్ అభిమానులు డౌట్ పడతాండ్రు.